ఈసారి సీను 5వసారి ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తా ఉన్నాడు. నిజంగా మంచివాడు కాబట్టి ఇలా తాను 5వసారి గెలవగలిగే పరిస్థితిలో తాను పోటీ చేస్తూ ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు సీనుపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా. రాయచోటు నుంచి శ్రీకాంత్ నిలబడతా ఉన్నాడు. తాను కూడా ఎమ్మెల్యే అని చెప్పడం కన్నా నాకు మంచి స్నేహితుడు అని చెప్పచ్చు. మీ చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు శ్రీకాంత్ పై కూడా ఎల్లప్పుడూ ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. రాజంపేట నుంచి అమరన్న నిలబడతా ఉన్నాడు. అమరన్నను ఎవరు కలిసినా కూడా సౌమ్యుడు అనే మాట ఎప్పుడూ వాళ్ళ పెదాల మీద ఉంటుంది. మంచివాడు, సౌమ్యుడు, మాటిస్తే మాట మీద నిలబడతాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అమరన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. తమ్మలపల్లె నియోజకవర్గం నుంచి ద్వారకన్న నిలబడతా ఉన్నాడు. ద్వారకన్న కూడా మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ద్వారకన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. ఇక మదనపల్లి నుంచి మీ వాడు అతి సామాన్యుడు, కేవలం ఒక ఉద్యోగస్తుడు, మీలో ఒకడు, నిసార్ అహ్మద్ అన్న. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నిసార్ అహ్మద్ అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను, కోరుతా ఉన్నాను. పీలేరు నుంచి రామచంద్ర నిలబడతా ఉన్నాడు. మీ అందరికీ పరిచయస్తుడే. ఎందుకనంటే చాలా సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేశాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు రామచంద్ర అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. పుంగనూరు నుంచి రామచంద్ర నిలబడతా ఉన్నాడు. నాకు పితృ సమానుడు, మీ అందరికీ పరిచయస్తుడు, మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు రామచంద్ర అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాం. మన గుర్తు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఇక్కడో అక్కడో ఎక్కడో ఎవరైనా మర్చిపోయి ఉంటే మాత్రం మన గుర్తు ఫ్యాను అని గుర్తుపెట్టుకోండి. చాలా కుట్రలు జరుగుతూ ఉన్నాయి, కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. చాలా మోసాలు చేస్తూ ఉన్నారు, చాలా అబద్ధాలు చెప్తా ఉన్నారు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. వీటి అన్నింటినీ కూడా అధిగమించి ఫ్యానును గుర్తుకు ఖచ్చితంగా 2 బటన్లు వేయాలి అన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని, ఫ్యాన్కు వేస్తేనే మన భవిష్యత్తు, మన తలరాతలు మన బాగుపడతాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగండి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. చీకటి అయిపోయింది కాబట్టి ర్యాంప్ మీద నడిచే కార్యక్రమం సెక్యూరిటీ వాళ్ళు చీకట్లో వద్దు అని సలహా ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈసారి చేయలేకపోయినందుకు కూడా ఎవరు కూడా మరోలా భావించొద్దు అని కూడా తెలియజేస్తా ఉన్నాం.